భారతదేశ కార్మిక వర్గం అనేక సంవత్సరాలు కొట్లాడి పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులు ఇలా భారతదేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం 7 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత ఉంది. బీజేపీ ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చే ముందు నరేంద్ర మోడీ నేను అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీలు పరిశ్రమలు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి అనేక మాటలు చెప్పిండు. ఎన్నికలైన తర్వాత ఆదాని అంబానీ జిందాల్ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు లాభమయ్యే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతున్నారు. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైనట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉరుతాలు బిగించినట్లు అవుతున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీతో పాటు జాతీయ స్థాయిలో అనేక సంఘాలు సుమారు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న చౌటివాని ముందు శంఖం ఊదినట్లే ఉంది. కాబట్టి అమలు చేయబోతున్న లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీతో పాటు ఇతర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పిలుపునిచ్చినాయి. ఈ సమ్మెలో బీడీ కార్మికులతో పాటు కార్మిక వర్గం ప్రజాస్వామికవాదులు అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం, కోరుతున్నాం. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 2026 నాడు దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో బీడీ కార్మికులు, తెలంగాణ బీడీ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ పిలుపు ఇవ్వడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు నష్టదాయకంగా కొనసాగుతున్నది. ఇది అమలు చేస్తే కార్మికులకు గతంలో ఉన్న హక్కులన్నీ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ కార్మికుల్ని బానిసంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. కాబట్టి 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవి, వాటి రద్దుకై ఈ సమ్మెని విజయవంతం చేయాలి. అందరూ బీడీ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీ పిలుపు ఇవ్వడం జరుగుతుంది.